తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం పైన గుర్రుగా ఉన్నారా అంటే అవుననేటువంటి సమాధానం వస్తూ ఉంది. మనతో పాటుగా ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ గారు మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా ప్రభుత్వానికి మీరు ఎలాంటి డిమాండ్స్ పెడతా ఉన్నారు? ఈ 3 సంవత్సరాలలో ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అవైలబుల్గా ఉంటుంది, అన్ని పనులను చేస్తుందని చెప్తా ఉన్నారు కదా. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూర్చునబెట్టి పెద్దన్నగా మమ్మల్ని కూర్చునబెట్టి ఒక 4 ప్రధాన డిమాండ్ అయితే మాట్లాడిండు. మరి అలా పెండింగ్ బకాయిలను వాస్తవానికి నెలకు 3 నెలలు 2000 కొట్టి 6000 కొట్టిండు వాస్తవానికి. ఇంకొక 4-5 నెలలు కొడితే దాని పెండింగ్ బకాయిలు కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఆ రోజు జూన్ 2 రోజు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తామని మరి ఆ రోజు చెప్పిన సందర్భంలో ఇంకా పిఆర్సీ 2 నెలలు అవుతున్నా కానీ ఇంకా పిఆర్సీ రిపోర్ట్ తీసుకురాకపోవడం ఇలా ఉద్యోగులు కలవరపరుస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు దాటిపోయింది, అసలు ఎప్పుడు లేదు. అసలు పిఆర్సీ రిపోర్ట్ రావడానికి 3 సంవత్సరాలు ఎప్పుడు లేదు. 3 సంవత్సరాలు 1 నెల అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఉన్నారు. ఆ రోజు రవీంద్రాబాద్లో కూడా చెప్పాడు, మేము పిఆర్సీ రిపోర్ట్ ఇంప్లిమెంట్ తీసుకున్నాం, కానీ ఇప్పటి వరకు తీసుకోకపోవడం ఇలా చాలామందికి ఆందోళన కలిగిస్తుంది. అలాగే ఇలా సిపిఎస్ ఉద్యోగులకు కమిటీ వేస్తా అని చెప్పి కమిటీ వేసి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నాను, అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి 12.5 అయితే ఇలా హెచ్ఓలో 12 అంటే 8 నెలలు అవుతుంది, ఇదివరకు రాలేదు. మరి ఇన్ని సమస్యలు మాట్లాడి మనం చేస్తా అన్న సీఎం గారు, ఇక సీఎం గారి కన్నా మాకు పెద్ద ఎవరున్నారు? ఆ సీఎం గారు చెప్పిందే కింది లెవెల్లో ఇంప్లిమెంట్ చేయకపోతే అసలు ఈ వ్యవస్థ ఎట్లా పోతుందో నాకు అర్థమవుతలేదు. ఇలా కింద ఉద్యోగులు నమ్మే పరిస్థితిలో మమ్మల్ని లేరు. ఇప్పుడు ఇక కార్యాచరణ అంటారు, కథవైపోతారు ఏమో అని ఒక డైలాగులు రాశారు. కార్యాచరణ అంటారు ఏమండి చెప్తుండ్రే. మరి మీ కార్యాచరణ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడిండు, ఆ మాట్లాడే కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో మనం ఉండడం మాకు బాధాకరంగా ఉంది. యావత్ జేఏసీ కూడా ఇలా ముక్త కంఠంతో ఒకటే అన్న, ఇలా ఆగస్టు 20 నాడు మన జిల్లాల్లో ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పరచుకొని సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పిన సందర్భం. అలాగే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం కాబట్టి సిపిఎస్ ఉద్యోగులకు అలా సిపిఎస్ వచ్చిన రోజు కాబట్టి అది చీకటి దినంగా ప్రకటిస్తూ ఆ రోజు నిరసన కార్యక్రమాలు పెట్టాలని యావత్ జేఏసీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం, మా నిరసన ఇలా ప్రభుత్వం పైన ఒక తండ్రి మీద కొడుకు చేసిన నిరసన లెక్కనే ఉంటుంది. కానీ మీరు దాన్ని ఎన్ని రోజులు నానిస్తారు? కానీ మీరు మా చాలాసార్లు కలిసినప్పుడు చెప్పారు, కానీ కింది లెవెల్లో అటువంటి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కింది వాళ్ళు తీసుకుంటారు. కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. ఆ హెల్త్ కార్డు కూడా మనం 3 నెలలు కట్టినాం, కానీ 3 నెలల్లో ఏ హాస్పిటల్ ఉన్నాయి, విధి విధానాలు 3 నెలలైనా విధి విధానాలు ఇవ్వకపోవడం. ప్రభుత్వం చెప్పింది కదా, ఈ హెల్త్ కార్డు అన్నిటికీ శ్రీరామ రక్షలాగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేస్తుందంటూ ప్రకటించారు కదా, ముఖ్యమంత్రి ప్రకటించారు కదా, లేదా? ఇప్పుడు ప్రకటించిన మాట వాస్తవమే, కానీ ఏది? ఇలా హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, ఆ యాజమాన్యం ఉన్నది, దాదాపు 170 కోట్ల దాకా బకాయి ఉన్నది. ఒక 70 కోట్లను ఇస్తే వాళ్ళు చేస్తారని చెప్పినాం మేము. అది ముఖ్యమంత్రి గారు చెప్పినాం, డిప్యూటీ సీఎం గారు చెప్పినాం. వాళ్ళు ఒక 20 కోట్లు ఇచ్చారు, ఇంకొక 50 కోట్లు ఇస్తే వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు కూడా హాస్పిటల్ యజమాన్యాన్ని కూడా కోరుతున్నాం. మరి ప్రభుత్వంలో ఇప్పించే బాధ్యత తీసుకుని ఇలా ట్రస్ట్ అంటున్నాం, కానీ ఇలా కనీసం కనీసం డాటాను కూడా ఇలా మనం సక్రమంగా చేసే సందర్భాలు ఇలా లేవు. కాబట్టి ఈ ఈహెచ్ఎస్ కూడా ఇలా ఫైనాన్స్కును ఇటు హెల్త్కు ఇద్దరికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇలా జాప్యం అవుతుంది. మరి చాలామంది ఇలా వ్యాధిగ్రస్తులు అవుతారు. కాబట్టి వాళ్ళను తీసుకోవాలంటే చాలా హాస్పిటల్ ముందుకు వస్తలేవు, వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నది. ఇది బాధను మాటలే వస్తలేవు, రోజు మాకు 100 ఫోన్లు 1000 ఫోన్లు వస్తున్నాయి. మరి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉంచి ఇవాళ మా డిమాండ్లను అన్నింటినీ నెరవేర్చే డిమాండ్ ఇదివరకు మీరు చెప్పినే నెరవేర్చలేదు. కాబట్టి దాన్ని కూడా మేము అందరం తీసుకుంటున్నాం. జీవో 190 తీసుకొచ్చారు, కొన్ని ఎడ్యుకేషన్లో కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. జీవోలు తీసుకొచ్చిన మీరే ఇంప్లిమెంట్ చేయకపోవడం నిజంగా బాధాకరంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రేపు ఆగస్టు 20న అన్ని జిల్లాల్లో పెద్ద మొత్తాన మహాధారణ కార్యక్రమం ఉంటుంది. సెప్టెంబర్ 10th రోజు మాత్రం మొత్తం చలో హైదరాబాద్ యావత్ హైదరాబాద్ను ముట్టడించే ఉద్యోగులుగా వస్తారని ఆ ఉద్యోగులు కూడా. పెన్ డౌన్ ఆలోచన ఏమైనా చేశారా, లేకపోతే ఇది కేవలం నిరసనల కార్యక్రమానికి ఆగిపోతా ఉన్నారు? ఇక మహాధారణకు వచ్చినామంటే మేము ఆ పెన్ ఎక్కడ మా చేతిలో పట్టుకొచ్చుకుంటాం, కానీ డౌనే ఉంటుంది, ప్యాకెట్లు ఉంటుంది. అప్పుడు మహాధారణ హైదరాబాద్ వస్తాం, ఏదైనా చేయగలుగుతాం. నిరసన అనేది ఎన్నో రూపాయలు ఉంటుంది. మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఇలా మేము అది అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసినాం. ఎన్నిసార్లు కార్యాచరణ తీసుకున్నా మేము
ముఖ్యమంత్రి గారు చెప్పిండు కాబట్టి చాలాసార్లు మేము వాయిదా చేసుకున్నాం. డిప్యూటీ సీఎం గారు గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మన చెవిటోని ముంగడ చెవు ఉన్నట్టు మమ్మల్ని కనీసం మాట్లాడుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు. కాబట్టి ఇలా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఇలా కదిలి వచ్చి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఎంత మేరకు మీకు డబ్బులు అవసరం పడతాయి అంటారు? మీరు చెప్పేటువంటి వాటి అన్నింటికి ఒక ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే ఎంత మేరకు డబ్బులు అవసరం పడతాయి? మీరు చెప్తున్నటువంటి పిఆర్సీ కానివ్వండి, మీరు చెప్తున్నటువంటి డిఏ కానివ్వండి, అన్నిటికి సంబంధించి ఎంత అయినా 1% పెంచినా 400 కోట్లు సంవత్సరానికి అంటారు. ఓకే, అది ఆల్రెడీ మ్యాండేట్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వంలో ఇలా ప్రభుత్వం నెంబర్ 1గా ఉంటుంది, అన్నిట్లా ముందంజ వేస్తుంది, అభివృద్ధి చెందుతుందంటే ఈ ఉన్న అధికారులు ఎంప్లాయీసే కదా దీనికి కష్టపడ్డది. అది ఎంత పడుతుందో వాళ్ళు ఇవ్వాలి, ఏమంతా కాదు. మనం ఇచ్చేదానిలో ఏమంతా ఇప్పుడు ధరలన్నీ పెరిగిపోతున్నాయి. కొనబోతే కొని అడగబోతే అడవి లెక్క పరిస్థితి ఉంది. చాలామంది ఉద్యోగులది దీన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ ఆఫీసులో మంచిగా దర్జాగా ఆఫీసర్ అని పిలిపించుకున్నా కానీ ఇంటికి వస్తే ఊపర్ శర్వాని అందరు పరేషాన్ లెక్క అందరు ఉద్యోగులు ఉన్నది. ఏదైనా కూర్చుని పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ప్రభుత్వ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి ఆ పిఆర్సీ కూడా మాట్లాడుకుని చెప్తే ఎంతో చర్య చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది జగదీశ్వర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఉద్యోగ సంఘాలన్నీ కూడా సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పిలుపునిస్తామనే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.